ఆ అమ్మాయికి రెండు బట్ట పీలికలు ఉంటాయి. రెండు బట్ట పీలికలు రెండు అవి ఏమంటారు వాటిని దస్తీ కట్టుకుంటుంది. ఎస్. అంటే అసలు నువ్వు అమ్మేది సోఫా. అవును. ఈ సోఫాకు ఈ అమ్మాయికి ఏం సంబంధం? అంటే డైరెక్ట్ దృష్టి అక్కడ పడాలి. సో జనాల దృష్టిని అటు తిప్పాలి అంటే నువ్వు ఈ పని చేయాలి. సమాజంలో అన్నీ జరుగుతాయి కానీ ఎందుకు? ఇప్పుడు ఉదాహరణ ఒక సినిమా ఉంది, అసలు అంత మంచి సినిమాల ఖచ్చితంగా ఒక ఐటెం సాంగ్ పెట్టాలి. అవును. ఒకప్పుడు ఐటెం సాంగ్కు జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్స్మిత. అవును. ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఎస్. ఎందుకు ఐటెం సాంగ్ పెడుతున్నాము అంటే జనాలు ఎంకరేజ్ చేస్తున్నట్టే జనాలు కూడా చూస్తారు కదా. అంతే కదా. సో ఇది కలియుగంలో తీవ్రత. అంటే ఒక అమ్మాయి, ఒక డబ్బు అనేది విచ్చలవిడతనం. డబ్బు ఎంత స్పెండింగ్ కల్చర్ పెరిగింది. ఒకప్పుడు ఇంత 2004 పూర్వం స్పెండింగ్ కల్చర్ లేదు. మనం 100 రూపాయలు సంపాదిస్తే మనం ఏం దాచిపెట్టుకున్నామా, ఆ డబ్బులు ఇంట్లో పోపు డబ్బాలు ఎట్లా దాచిపెట్టుకున్నామా అని ఆలోచిస్తుంటాం కానీ ఇంత విచ్చల